మేము చాలా రోజులుగా స్కూల్కి వెళ్ళడం వల్ల మేము వీడియోలు ఏవి చేయలేకపోతున్నాం. ఇంకా నుంచి సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి. అలాగే ఇంకా నుంచి ఆఫ్ డేస్ కూడా మాకు ఇచ్చేసారు. ఇంకా నుంచి నేను చాలా వీడియోస్ చూస్తాను. వీడియోస్ అనేది పక్కన పెట్టండి. ఈ రోజు అయితే మేము కుకింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాం. ఈరోజు రెసిపీ ఏంటంటే పకోడీ పులుసు. ఓకే, లెట్స్ ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ అయితే స్టవ్ మీద పెనం పెట్టుకుందాం. ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు మనం అలాగే ఉంచుదాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు మన రెసిపీలోకి టేస్ట్ కోసం మెంతులు వేసుకుందాం. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. తాలింపు చాలా గట్టిగా వస్తుంది. ఇప్పుడు దాన్ని బాగా ఫ్రై చేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇది ఫ్రై అవుతూనే ఉండాలి. చూడండి, బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు అందులో టమాటా వేసుకుందాం. ఇప్పుడు ఈ అన్నిటిని బాగా మిక్స్ చేసి సిమ్లో పెట్టుకుని బాగా వేపాలి. మా ఊర్లో క్లైమేట్ చూడండి ఎలా ఉందో. ఈరోజు పెద్ద తుఫాన్ వచ్చి ఇలా ఉంది. చూడండి, చాలా పెద్ద నల్లటి మేఘం వచ్చేసింది. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టి మనం రెసిపీ. ఇప్పుడు ఇందులో నేచర్గా మేము ఇంట్లోనే చేసుకున్న అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసుకుని చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మేము ఇది బయట కొనుక్కుందాం, ఇంట్లోనే పాతకాలం విధానంలో ఇంటికాడే చేసుకున్నాం. బాగా దంచుకున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దాం. వాసన గుమగులాడిపోతుంది. ఇంకా కూర పూర్తిగా అవుతుంది. ఇంకెలా ఉంటుందో. ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం వేసుకుందాం. మీకు కారం ఎంత సరిపడితే మీరు అంత వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుందాం. ఓకే, ఇప్పుడు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది బాగా మరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో పకోడీ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దాం. చివరిగా ఇంట్లో కొత్తిమీర వేసుకున్న తర్వాత వేడి వేడి పకోడీ పులుసు రెడీ.